స్పీకర్ గారు నోటీసులు ఆర్డర్ పెట్టి ఇవాళ నన్ను పిలవడం జరిగింది. నేను అసెంబ్లీకి ఇప్పుడే రావడం జరుగుతూ ఉంది. 10:30కి మాది ఎంక్వైరీ ఉంది. ఖచ్చితంగా ఆనంద్ నాగేందర్ గారిని సస్పెండ్ డెఫినెట్గా చేస్తారని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా క్లియర్ కట్ కేసు. అలా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసిన అందరూ కూడా చూసేది. ఇది చాలా క్లియర్ కట్ కేసు. 100% ఈ వాదనలు అన్నీ కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్స్, పార్టీ చేసిన ప్రూఫ్స్, తనకి ఎన్ని ఓట్లు పడే అన్ని పార్టీ చేసిన అన్నీ కూడా ఇవాళ మేము స్పీకర్ గారికి కూడా చూపించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా తనని సస్పెండ్ చేస్తారని, తనని డిస్క్వాలిఫై చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంకా మీకు డీటెయిల్గా ఎంక్వైరీ అయిపోయి వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ 10:30కి నేను లోపలికి పోవాలి కాబట్టి మీరు దయచేసి మనం వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా మీ అందరికీ కూడా లోపల ఏమైంది, ఏ ప్రశ్నలు అడిగిరు, వాళ్ళకి ఏం జవాబు చేశారు అది పూర్తిగా నేను చెప్పిస్తాను. యాక్షన్ ఏముంటుంది, రియాక్షన్ ఏముంటుంది, ఇంకా క్లియర్గా తనని డిస్క్వాలిఫై చేయాలని మేము క్లియర్గా పిటిషన్ చేసినాం, హైకోర్టు చేసినాం, సుప్రీంకోర్టు చేసినాం. సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చింది. ఇలా ప్రూఫ్ కూడా చూపించబోతా ఉన్నాం. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని ఇలా డిస్క్వాలిఫై చేయడం సత్యం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఇలా ఐటమ్ ప్రూఫ్ అంటే ఐటమ్ ప్రూఫ్ అనేది కాదు. ఇలా వెరీ క్లియర్గా దానం నాగేందర్ గారి స్పెషల్ కేసులో ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ 6 monthsలో పార్లమెంట్ ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఐసిసి ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తే తను ఆ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన తర్వాత దీనికంటే పెద్ద ప్రూఫ్ సమాజానికి కాదు స్పీకర్ గారు గారికి ఇవ్వాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 100% స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేసుకుని నా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలా అయిపోయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ మీకు మాట్లాడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అయిపోయింది.